హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. సో ఇవాళ ఏఐ వీడియోస్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఇండియా అండ్ ఏఐసిటిఈ సంయుక్తంగా డెవలప్ చేస్తున్న ఒక ఏఐ వెబ్సైట్ గురించి తెలుసుకుందాము. అదే మీరు గూగుల్లోకి వెళ్ళి అనువాదిని అని టైప్ చేయండి. సో ఇది వచ్చింది కదండి, దాన్ని క్లిక్ చేయండి. సో మనకు చూడండి పైన ఉంటుంది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండియా ఉంటుంది, ప్లస్ ఏఐసిటిఈ అని ఉంటుంది చూడండి, మేడ్ ఇన్ భారత్. దానిలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషను అండ్ ఏఐసిటీ కలిపి డెవలప్ చేస్తున్న ఏ వెబ్సైటు. ఇది డెవలపింగ్లో ఉన్నాయి, అన్ని ఫీచర్స్ ఇంకా రాలేదండి. బట్ చాలా యూజ్, మన దేశం వాళ్ళు మనం డెవలప్ చేస్తున్న ఏ వెబ్సైట్ కాబట్టి అందరికీ యూజ్ అవుతుందో ఒకసారి చూడండి. దీంట్లో మనకి ఇలా ఉన్నాయి చూడండి, బుజ్జి స్మాల్ బట్ పవర్ఫుల్ ఆన్లైన్ డాక్యుమెంట్ అని, చిట్టి అని, ఓకే, చుట్కీ అని, అనంత అని, వాయిస్ బేస్డ్ మల్టీ లాంగ్వేజ్ ఫార్మ్ అండ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో మామూలుగా మీరు క్లిక్ చేస్తే అది మాకు వెళ్ళి మెయిల్ అయ్యి అడుగుతుందో అవసరం లేదు. పైన చూడండి వీడియోస్ కూడా ఉంటాయి, భారత్ ఆడియో లైవ్, భారత్ వీడియో లైవ్, భారత్ ట్యూబు. అలాగా వాళ్ళు ఎప్పటికప్పుడు మన గవర్నమెంట్ కూడా కొన్ని ఇన్ఫర్మేషన్స్ అనేవి కూడా లైవ్ కండక్ట్ చేస్తుంది ఏ మీద, ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంది. వాయిస్లోకి వెళ్ళండి, పైన వాయిస్లోకి వెళ్తే స్పీచ్ టు స్పీచ్, వాయిస్ టు టెక్స్ట్, 3D ఆడియో, ఆడియో పార్ట్నరు, బాస్ బూస్టరు, రివర్బు, పిచ్ షిఫ్టరు, రివర్స్ ఆడియో ఈక్వలైజరు. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ మనకు ఆడియో ఎఫెక్ట్స్ని కూడా చేంజ్ చేయడానికి అనేది మనకు ఉంటుందండి వాయిస్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫైల్స్. సో అదేంటి ఈ ఫైల్స్ అంటే మన్ కీ బాత్ అవన్నీ వీడియోస్ ఉంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ అప్లోడ్ చేస్తారండి. ఎడ్యుకేషన్కి వచ్చేసేయండి, ఇది మనకి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దాంట్లో కోర్ దాని మీద నేను క్లిక్ చేస్తే ఇంజనీరింగ్ బ్రాంచెస్లో ఏ బ్రాంచెస్ ఉన్నాయి, మెయిన్గా ఇక్కడ 4 బ్రాంచెస్ డెవలప్ చేశారండి: సివిల్, ఎలక్ట్రికల్, ఈసీఈ. సో నేను ఇక్కడ ఈసీఈ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ చూడండి మనం ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగు అలా వస్తుంది చూడండి. సో తెలుగులో మనకు ఈసీఈలో ఏ టాపిక్స్ ఉన్నాయో కొన్ని టాపిక్స్ మీద అక్కడ సిగ్నల్ ప్రాసెసింగ్, విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఓకే, యాంటీనాస్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఇలాగ డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి మనకి ఈసీఈలో. సో ఆ ఈసీలో ఉన్న టాపిక్స్ని ఒక్కొక్కటి ఇలా ఇచ్చారు. ఆ టాపిక్స్ మీద అంటే ఏంటి, దాని మీద లేటెస్ట్ వర్క్ జరుగుతుందా ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అనేది ఈ సైట్లో అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను యాంటీనా డిజైన్ అనేది క్లిక్ చేశాను. ఓకే, సో క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే అక్కడ ఆడియో అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూడండి, అలాగే అది క్లిక్ చేస్తే ఆ యాంటెనాలో ఏమైనా ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయా, ఏమైనా కొత్తగా టాపిక్స్ ఉన్నాయా, ఏమైనా మన ఇండియా డెవలప్ చేసే టాపిక్స్ ఏమైనా ఉన్నాయా, వాటి మీద ఏమైనా జాబ్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయని. ప్రజెంట్ ఈ యాంటెనాస్ ఫీల్డ్ మీద అనేది వాళ్ళు ఇంకా అప్లోడ్ చేయలేదండి, ఇది అండర్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి వెబ్సైటు. సో కొన్ని మాత్రమే అప్డేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ విఎల్ఎస్ఐకి వెళ్ళిపోండి. విఎల్ఎస్ఐ మీద క్లిక్ చేస్తున్నాను నేను. సో దీంట్లో విఎల్ఎస్ఐ మీద ఇదిగోండి టాపిక్స్ ఉన్నాయి, టాపిక్స్ ఏమున్నాయి, ప్రాజెక్ట్స్ ఏమున్నాయి. విఎల్ఎస్ఐ మీద చాలా టాపిక్స్ ఇచ్చారు చూడండి, ఎందుకంటే ఇప్పుడంతా చిప్ ఎలా జరుగుతుంది కదా. సో మనకు మోడీ గారు కూడా ఐసీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి స్టార్ట్ చేశారు కదా. సో అందుకని విఎల్ఎస్ఐ మీద చాలా టాపిక్స్ ఉంటాయి చూడండి. ఓకే, సో ఆ విఎల్ఎస్ఐ మీద ఒక టాపిక్ క్లిక్ చేస్తే దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది మనకు. అది అక్కడ క్లిక్ చేస్తే ఆడియో కూడా ప్లే అవుతుందండి. ఓకే, సో అక్కడ ఏ మ్యాటర్ ఉందో ఆ మ్యాటర్ కూడా మనకు ఆడియో ప్లే అవుతుంది. అలాగే దీంట్లో ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో దీనికి మాత్రం కోర్ ఇంజనీరింగ్ జనరేటివ్ ఏ అనేది మనం క్లిక్ చేయాల్సి వస్తుంది. ఎడ్యుకేషన్లో కోర్ ఇంజనీరింగ్ జనరేటివ్ ఏఐ. ఓకే, సో అది క్లిక్ చేస్తేనే మనకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత ఇమేజెస్ ఉన్నాయి చూడండి. ఇమేజెస్లో కూడా మనకు చూడండి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇమేజెస్లో కూడా సైట్ అనేది కొంచెం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది కాబట్టి మనకు ఒక్కొక్కసారి ఎర్రర్ వస్తుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఒకసారి క్లిక్ చేసుకోండి. ఓకే, సో దీంట్లో వచ్చేసి నేను ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది పెట్టాను. ఇక్కడ కమింగ్ సూన్ అన్నారు, యాక్చువల్గా అది అప్డేట్ అవుతుంది కాబట్టి ఒక్కొక్కటి రెండుసారి రిఫ్రెష్ చేసుకుంటే మీకు అనేది వస్తుంది. ఇది కంప్లీట్గా అప్డేట్ అయిన తర్వాత ఇది ఎవ్రీ ఇండియన్ అనేది మనం ప్రౌడ్గా చెప్పుకోవచ్చు, అలాగ డెవలప్ చేస్తున్నారు. ఏఐ గురించి ఇన్ఫర్మేషన్ కానీ మనం డిఫరెంట్ వాయిస్ కానీ ఇమేజెస్ కానీ మోడిఫికేషన్ చేసుకోవడానికి, అలాగే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇండియా ఏం ప్రాజెక్ట్స్ టేక్ ఓవర్ చేస్తుంది కోర్ బ్రాంచెస్ రిలేటెడ్గా, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఇప్పుడు చూడండి ఇమేజెస్లోకి వచ్చేసేటప్పటికి ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనకి మళ్ళీ డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చాయి చూడండి, వేరే విండోలోకి వెళ్ళింది. సో బ్యాక్గ్రౌండ్ రిమూవల్ కానీ అలా ఉంది. సో ఇంకొక ఇమేజ్ తీసుకున్నాను, ఆ ఇమేజ్ ప్రస్తుతానికి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా. సో ఇంకొక ఇమేజ్ తీసుకుందాము, ఆ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట మనకు. ఓకే, సో ఈ యాప్ యూజ్ చేసుకుని ఇమేజెస్ని మనం చేసుకోవచ్చు. అలాగే ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ చేసే స్టూడెంట్స్ కూడా ఎప్పటికప్పుడు ఏంటంటే వాళ్ళ ఫీల్డ్లో ఏమున్నవి అవన్నీ కూడా వాళ్ళు అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట.
సో అలాగా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనకి అవైలబిలిటీ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో ఇమేజ్ అప్లోడ్ చేశాను. ఇక్కడ నేను మ్యాట్రిక్స్ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను. సో దానికి చూడండి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అంటే సైడ్స్ ఉన్నాయి కూడా బ్యాక్గ్రౌండ్ అది రిమూవ్ చేసేసింది. మనకు అలా కాకుండా ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకొని మీరు కరెక్ట్గా చేసుకోండి, మీకు క్లారిటీగా వస్తుంది. సో యూ కెన్ ట్రై. మీరు దీంట్లో ఏంటంటే ఏం లాగిన్ క్రెడెన్షియల్స్ ఏం అవసరం లేదండి. మనం ఇంకా ఇన్డెప్త్ ఏమైనా మోడిఫికేషన్స్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి లేదా ఇంకా చేయాలి అనుకుంటే ఫ్యూచర్లో వాటికి మాత్రం లాగిన్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. నార్మల్ బేసిక్ వేటికి కూడా లాగిన్ క్రెడెన్షియల్స్ అవసరం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, 30 AI టూల్స్ అనేవి దీంట్లో వాళ్ళు ఇన్బిల్డ్ చేస్తున్నారండి ఈ వెబ్సైట్లో. ఇక్కడ చూడండి, ఫోటో టు స్కెచ్ అనేది ఒక ఆప్షన్ తీసుకున్నాను. సో ఒక ఫోటో తీసుకున్నాను, కలర్ ఫోటో, దాన్ని స్కెచ్ కింద కన్వర్ట్ చేసింది చూడండి. సో ఇలాగ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. 30 AI టూల్స్ అనేవి దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. సో ప్లీజ్ ఒకసారి ఆ సైట్ విజిట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.